ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం యోహాను శుభవార్త 7వ అధ్యాయం 37వ వచనము. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మన ఆత్మీయ దాహాన్ని తీర్చగలరు. ఏ విధంగా అయితే మనం తాగే మంచినీళ్ళు మన శరీర దాహాన్ని తీర్చినట్టే యేసు మాత్రమే మన ఆత్మ దాహాన్ని తీర్చగలరు. ఒక మనిషి ధనం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, ఏమున్నా కానీ ఆత్మలో ఖాళీగా ఉంటే నిజమైన శాంతి సమాధానం దొరకదు. యేసు మాత్రమే ఆ లోటుని తీర్చగలరు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, విశ్వాసంతో ఆయన్ని స్వీకరించినప్పుడు జీవజలం వలె మన ఆత్మని ఆయన నింపుతాడు. ఆయన మన ఆత్మీయ దాహాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. మనం ప్రతిరోజు ఆయన యొద్దకు వచ్చి ఆయన వాక్యంలో నిలిచి ఆయన సమాధానాన్ని హృదయమందు స్వీకరించి అనుభవించాలి. అప్పుడు మన దాహం తీర్చబడుతుంది. మన జీవితం సంపూర్ణమైనదై ఇతరులకు కూడా ఆ జీవజలాన్ని మనము పంచగలుగుతాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఆత్మలోని దాహాన్ని తీర్చగలవాడవు నీవేనైనా. ఈ లోకంలో మేము వెతుకుతున్న సంతోషం, శాంతి కేవలం నీ దగ్గర మాత్రమే దొరుకుతుంది. నీ వాక్యం ద్వారా మమ్మల్ని నింపండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా జీవితాల ద్వారా ఇతరులకు నీ ప్రేమ, నీ జీవజలాన్ని పంచుకునేలా మమ్మల్ని తయారు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.